మనము ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో పీటర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, కృప కలిగిన రాజా, ఈ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. ఈ మహాకృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నందుకు స్తోత్రాలు. నీ కృప లేనిదే ఒక క్షణము కూడా మేము భూలోకంలో బ్రతకలేము. ఆ కృపను సద్వినియోగం చేసుకునే ధన్యతను, భాగ్యాన్ని, కృపను ఎల్లవేళలా మాకు దయచేస్తూ కాపాడుతూ ఉన్నందుకు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో తండ్రి, జ్ఞాపకార్థ కూటమిగా నాయనా మీ దాసుని మేము జ్ఞాపకం చేసుకుంటాము. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరమైన విషయాన్ని, నీ లేఖనాన్ని మేము గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఈ బిడ్డ కండే శామ్యూయల్ గారు దేవా, మీ కృపలో గత 3 సంవత్సరాలు గడిచిపోయింది నీ సన్నిధికి వచ్చి. మీ ప్రియ బిడ్డను జ్ఞాపకం చేసుకున్నటకు వృద్ధులతో నాయనా ప్రభువా, బిడ్డలను ప్రేమించుటకు పరిశుద్ధులను పిలిచి నాయనా అందరూ ప్రభువా మీ నామాన్ని ఘనపరచుటకు, కుటుంబానికి మరొకసారి మీ ఆదరణకరమైనటువంటి మాటలు వినిపింప చేయుటకు మా మధ్య మీరు ఉన్నారని, మీరు సహాయం చేయమని పాటల యందును వాక్యమనందును ప్రభువా, ప్రతి విజ్ఞాపనల యందు ప్రభువా మీరు తోడుగా ఉండండి, సహాయం చేయమని. వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. ప్రతి మనిషికి మరణము ఉన్నదనే విషయాన్ని గుర్తు చేస్తూ, ఆ మరణాన్ని జయించే శక్తి మీ యొక్క పునరుత్థానము ద్వారా ఉందని సత్య సువార్తను నమ్మగలిగే మంచి మనసు ప్రభువా ప్రతి బిడ్డకి దయచేసి, పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి నీ మార్గంలో నడిచే ఒక గొప్ప ధన్యతను, కృపను సద్వినియోగం చేసే భాగ్యాన్ని బిడ్డలందరికీ దయచేసి నడిపించమని, ఆది అంతము తోడుగా ఉండి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన పీటర్ అన్నకు ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో మనము కొన్ని పాటలు పాడుకుందాం. మన మధ్యలో సలోమి గారు వచ్చి పాట పాడి వినిపిస్తారు. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా, నా సన్మానానికి మహనీయుడవు నీవేనయ్యా.
తోడు విడనాడెన్నడు ఎడబాయడు. ఉన్నాడు దేవుడు నాకు తోడు విడనాడెన్నడు ఎడబాయడు. కష్టాలలోనా నష్టాలలోనా వేదనలోనా శోధనలోనా ఉన్నాడు దేవుడు నాకు తోడు విడనాడెన్నడు ఎడబాయడు. పయనించే ఓ మానవా ఎందాక నీ పయనం, ఎందాక నీ పయనం. శాంతి లేదురా, శాంతి లేదురా, సుఖము లేదురా నీ దారిలో. శాంతి లేదురా, శాంతి లేదురా, సుఖము లేదురా నీ దారిలో. మనసు మార్చుకో నీవు ఇకనైనా, ప్రభువు చెంతలో నీవు నిలచేవు. ప్రేమించే నిన్ను క్షమించే నిన్ను, ప్రేమించి క్షమించునురా యేసు. పయనించే ఓ మానవా ఎందాక నీ పయనం, ఎందాక నీ పయనం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే ఆరాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే ఆరాధన. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన. నీవే నీవే నా అతిశయము, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. నా ప్రియుడా, నా ప్రాణమా నిన్నారాధించెదను, నా
దేవా నా సర్వమా నీ బడిలో నాకు సుఖం దేవా నా సర్వమా నీ బడిలో నాకు సుఖం నీ ప్రేమ వర్ణించుగా నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుగా నా బ్రతుకు చాలదయ్యా నీ ప్రేమ వర్ణించుగా నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుగా నా బ్రతుకు చాలదయ్యా తండ్రి దేవా ఆనందమా నీ బడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆనందమా నీ బడిలో నాకు సుఖము తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే జంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే జంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా తండ్రి దేవా ఆనందమా నీ బడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆనందమా నీ బడిలో నాకు సుఖము తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను తండ్రి దేవా ఆనందమా నీ బడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆనందమా నీ బడిలో నాకు సుఖము ఈ సమయంలో మనం వాక్యం చెప్పుకునే ముందుగా సురేష్ బాబు బ్రదరు ప్రార్థనలో నడిపించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా ప్రభువుల దేవ కృపగల తండ్రి నీకు వందనాలయ్యా. ఇంతవరకు నువ్వు స్తుతించుటకు ఆరాధించుటకు నీ కృపను దయచేశారు. శ్రేష్టమైన నీ మాటలు వినబోచుండగా మీరే మా అందరితో మాట్లాడమని నీ దాసులను నీ సుగుచలను మరుగుపరచమని దేవా దీవించమని ప్రభు కుటుంబానికి ఆదరణ ధైర్యమును మీరు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించేది కోరుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సురేష్ బాబు గారికి ప్రేమతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో వినీత్ బ్రదరు కొన్ని మాటలు ఈ ప్రార్థన కోరికను సంబంధించి కొన్ని మాటలు మన మధ్యలో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. దేవునికి స్తోత్రం. కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పెద్దలు ఆ వృద్ధులకు కూడా ప్రభునామంలో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా మరి దైవ సేవకులందరికీ కూడా
వందనాలు తెలియజేస్తున్నాను. వరప్రసాద్ సార్కి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందు నిమిత్తము ఏర్పాటు చేయడం జరిగింది అంటే మా మామయ్య అనగా మేము మొత్తం ముగ్గురు, మా అక్క, మా చెల్లెలు, మధ్యలో నేను. అయితే మా అక్క భర్త 2021లో కరోనా సమయంలో ఇదే రోజున ఆయన చనిపోయాడు కనుక అందు నిమిత్తము అప్పటి నుంచి కూడా మొదటి సంవత్సరం రోజు ఇక్కడికి వచ్చాము, సెకండ్ ఇయర్ అప్పుడు కూడా ఇక్కడికి వచ్చాము, ఇది థర్డ్ టైం ఇక్కడ రావడం జరుగుతుంది. ఎందుకంటే మా నాన్నగారు వృద్ధులాశ్రమానికి వెళ్ళి వారికి భోజనము అరేంజ్ చేయమని చెప్పారు. అందుకని ఇక్కడికి వచ్చి ఉన్నాం. మా మామగారు అక్క భర్త, అదే సమయంలో మా అమ్మ తమ్ముడు మరి ఆయన పొలిటికల్గా ఉంటూ ఆ టైంలో ఆయన చనిపోవడం జరిగింది. అయితే ఈ రోజున మీ అందరూ ఏం చేయాలంటే పెద్దలుగా మీ అందరూ కూడా వాళ్ళ కుటుంబం గురించి ప్రార్థన చేయాలి. వాళ్ళకి 2 కుమారులు, మరి విదిత్ అండ్ విదీష్ అనే 2 కూడా కుమారులు మన మధ్యలో ఉన్నారు. వారిద్దరి గురించి మీరు ప్రార్థన చేయండి. దేవుడు వాళ్ళకి, మా అక్కకు అదేవిధంగా అక్క పిల్లలిద్దరికి కూడా దేవుడు ఆదరణ కలిగించాలని, అదే సమయంలో వాళ్ళిద్దరు కూడా చక్కగా చదువుకొని మంచిగా స్థిరపడాలని, తండ్రి లేని లోటును దేవుడు తీర్చాలని పెద్దలుగా మీ అందరూ కూడా ప్రార్థన చేయాలని మేము అందరిని కోరుతున్నాం. చేస్తారు అందరూ కూడా? కాబట్టి వాళ్ళ గురించి మీరు ప్రార్థన చేయండి, వాళ్ళ కుటుంబం గురించి. ఇది వారి యొక్క కుటుంబ నేపథ్యం. అదేవిధంగా నేను మరి మా చెల్లెలు కూడా ఇక్కడ ఉన్నారు. అక్కడ కూర్చున్న వాళ్ళల్లో మా అక్కకి 2 కుమారులు, మా చెల్లెలకు 2 కుమారులు, అదేవిధంగా నాకు 2 కుమార్తెలు. ఇందాక పాట పడిన 2 పిల్లలు కూడా నా కుమార్తెలు. మా గురించి కూడా మీరు ప్రార్థన చేయాలని ప్రభునామంలో మరొకసారి వందనం తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ బ్రదర్. పరిశుద్ధ గ్రంథము నుండి సిస్టర్ వినోద్ గారు సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం చదవలసిందిగా మనం. పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించును కాక. రీడింగ్ చేసిన వినూప సిస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో వాక్యం కొరకు మన మధ్యలో ఉన్నటువంటి మల్లికా సిస్టర్ ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. అందరికీ దేవుని నామంలో వందనాలు. ప్రార్థన చేసుకున్నామండి. తలలో ఉంచుకున్నాము. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నా తండ్రి, నా ప్రభు, ఆకాశాన్ని సింహాసనం చేసుకొని ఈ భూమిని నీ పాదపీఠంగా మలుచుకున్నాను. నా దేవ నాయన, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నా ప్రభు నాయన, ఇదిగో నా ప్రభు దైవ సేవకులు నాయన వాక్యము బోధిస్తుండగా నా ప్రభు నాయన వినగలిగే చెవుని, గ్రహించగలిగే ఆత్మని నా ప్రభు నాయన మాలో ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ శ్రేష్ఠకరమైన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన మల్లికా సిస్టర్ గారికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో దేవుని యొక్క ఆదరణ కలిగినటువంటి మాటలు ఈ కుటుంబానికి మరియు ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకును శబ్దయంత్రము ద్వారా వినబడుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రక్షణ సువార్త, ఆదరణకరమైనటువంటి మాటలు వినబోచుండగా మనమందరము శ్రద్ధ కలిగి దేవుని దాసులు చెప్తూ ఉండగా మనం శ్రద్ధ కలిగి వినాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇప్పుడు మన వరప్రసాద్ సారు ఈ సమయాన్ని ఆయనకి అప్పగిస్తూ ఉన్నాం. రైట్. అమ్మలు అయ్యులు అందరూ బాగున్నారమ్మా? నేను ఎప్పుడైనా వచ్చాను ఇక్కడికి? ఎప్పుడైనా వచ్చారా? కొద్దిమంది కన్ఫ్యూజన్గా మర్చిపోయినారు. మధ్యమరుపు మహాపురుష లక్షణం. దేవుడు కూడా ఒక సందర్భంలో మధ్యమరుపు మంచిదే అన్నాడు. దేని గురించి? నీ పాపాలు మర్చిపోండి. ఈరోజు మంచి రోజు, దీవెనకరమైన రోజు అని చెప్పడానికి వాక్యం ఏమి సెలవిస్తుందంటే, నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట అది ఆశీర్వాదకరము. కాబట్టి మనకందరికి కూడాను ఈ సమయం ఆశీర్వాదకరం కదా. మీకు ఎక్కువసేపు నేను కూర్చోబెట్టను, ఆకలి అవుతుంది కదా. కాసేపటికి ఇంకా మంచిగా ఆకలి అవుతుంది. ఎంత ఎక్కువ ఆకలి అయితే అంత ఎక్కువ తినచ్చు శుభ్రంగా. రైట్, ఓకేనా? నవ్వుకోండి కాసేపు.
వెరీ గుడ్. వినీత్ మంచి పరిచర్య చేస్తున్నాడు, సేవ చేస్తున్నాడు. అయితే లేచి ఆయన ఒక్క కోరిక కోరాడు, ఈ సమయంలో మీరు దీవించాలని కోరాడు. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీరు దీవించాలని ఎవరైనా కోరారు మిమ్మల్ని ఇంతవరకు? ఎవరు అడగలేదు కదా. మీ పెద్దరికాన్ని ఎవరు విలువ ఇవ్వలేదు కదా. మరి వాళ్ళు విలువ ఇచ్చారని అంటే దీవించాలన్నా పడలేదా? కాబట్టి నేను 2 మాటలు చెప్తాను, మీరు అదే మాట చెప్తారా? రైట్. నేనే మాటలు చెప్తాను, కళ్ళు మూసుకొని చెప్తే అది మంచి ప్రార్థన అవుతుంది. ఓకేనా? అందరం చేయగలిగిన వాళ్ళు చేద్దాం. యేసు ప్రభువా, ఈ దినము జాన్ గారిని మీరు పిలుచుకున్నారు. మీ యందు వారు నిద్రించారు. విడువబడిన కుటుంబాన్ని, తన భార్యను, బిడ్డలను, బంధువులను మంచిగా దీవించండి. ఏ కొరత రానియకుండా మీరే ఆ కుటుంబానికి పెద్ద అయి ప్రతి విషయంలోనూ సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఎంత చక్కగా చేశారు ప్రార్థన. ఆమేన్, ఆమేన్, ఆమేన్ అంటే అవునుగాక అని అర్థం. అర్థమైందా? దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు అనే మాట చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే హ్యాపీగా మేము ఈ జ్ఞాపకార్థ కోరికలు సంఘస్థులను పిలుచుకొని మంచిగా భోజనాలు చేసుకొని బంధువులు పిలుచుకొని చేసుకుంటాం. వాళ్ళకి వచ్చిన మంచి తలంపు ఏంటంటే యేసు ప్రభు ఏం చెప్పాడంటే పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఆకలి కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వారిని ఆదరించండి, వారికి ఆకలి తీర్చండి, వారికి సహాయం చేయండి అని చెప్పాడు. కనుక ఆ మాట చొప్పున వినీత్ అయితేనేమి, తర్వాత వాళ్ళ అక్కగారు అయితేనేమి, పిల్లలు అందరూ కూడా ఇక్కడ మీద మధ్య ఈ యొక్క సమయాన్ని గడుపుకోవడానికి ఇష్టపడ్డారు. ఈరోజు ఒక మాట చదువుకున్నాం, నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట. ఎవరు నీతిమంతులు? ఎవరు ఈ లోకంలో మీకు ఎవరైనా నీతిమంతులు దొరికారా? మీ పిల్లలందరూ నీతిమంతులు అని మేము అనుకుంటున్నాం. అవునా? కాదా? కానే కాదు. రైట్, వెరీ గుడ్, మంచి. నీతిమంతులు అంటే ఎవరంటే దేవుని నమ్మిన వాడు. ఎవరైతే మంచివాడో, ఎవరైతే మనల్ని నిర్మించాడో, సృష్టించాడో, నిర్మించాడో, మనల్ని భూమి మీద ఉంచాడో, మన యొక్క ప్రార్థన ఆలకిస్తున్నాడో, మనకు సహాయం చేస్తున్నాడు, మనకు సహాయం చేయడానికి అనేక మందిని పంపిస్తున్నాడు. ఇది ఇలాంటి వారిని నిలబెట్టారు. అర్థమైందా మీకు? ఇప్పుడు ఆయన ఒక హోమ్ పెట్టి అలాగా చేసిన మంచి పనులు. కనుక ఇలాంటివన్నింటినీ చేయించే వారిని ఏమంటారంటే మంచివారు అంటారు. వీళ్ళన్నిటికంటే మించిన మంచివాడు దేవుడు. ఎందుకంటే నేటి దినాల్లో మనుషులు ఎంతగా దారి తప్పిపోయి దుర్మార్గులై ఉన్నారో. అర్థమైందా? మొన్న ఒక వీడియో తీశాను, నేను చూడలేకపోయాను. తమిళనాడులో జరిగినటువంటి ఘటన. తమిళనాడులో ఆయన కష్టపడి ఒక రూపాయి సంపాదించి ఒక పెద్ద కంపెనీ పెట్టాడు, ఫ్యాక్టరీ పెడితే దాదాపు 1000 మంది అక్కడ ఉద్యోగం చేస్తూ కుటుంబాలు పోషించుకుంటూ వాళ్ళకి ఆధారమైనాడు. అటువంటి ఆయన పెద్ద బిల్డింగ్ కట్టించాడు, డబ్బు కూడా కూడబెట్టుకున్నాడు. ఇవన్నీ ఎవరికి? పిల్లలకి కదా. ఏం చేశారంటే ఆయన ఆ ఆస్తి తనంతరం రాస్తాడు, కానీ కొడుకు ఏం చేశాడు? నువ్వు బ్రతుకున్నప్పుడే మాకు పెత్తనం కావాలి, మాకు డబ్బు కావాలి. డబ్బు బాగానే ఉంది, బ్రహ్మాండంగా. ఆయన బ్రతుకు చూస్తే అర్థం ఉంది. ఎవరి కారణాన కొడుకుని ఎట్టగొట్టాడంటే మొహం మీద కొడితే మొత్తం బ్లడ్ అయిపోయింది, ఆరిపోయింది. 2 నెలలు హాస్పిటల్లో ఆయన బాగా బాధలు పడి తర్వాత చనిపోవడం జరిగింది. ఇంత దుర్మార్గకరమైనటువంటి లోకంలో దేవుడు మంచి మనస్సుతో మనల్ని క్షమించి కఠినమైనటువంటి వారిని ప్రేమ కలిగిన వారిగా తీర్చి అందరికీ సహాయం చేసేవారిగా ఆయన తన పిల్లల్ని పంపిస్తూ ఉండగా అంత మంచిగా దేవుడు ఇంటికి ఎవరైనా ఉంటారో చెప్పండి? అర్థమైందా? ఓకే, రైట్, వెరీ గుడ్. మనం కొన్నిసార్లు దేవుడు ఎవరు అన్నప్పుడు, దేవుడు ఎవరు అని అంటే దేవునికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. దేవుడు ఎవరు అంటే పరిశుద్ధుడు. దేవుడు ఏమంటే ప్రేమ కలిగిన వాడు. తండ్రికి పెద్ద ఆయన గుడ్, పరిశుద్ధుడు అంటే పాపం లేనివాడు, అన్యాయం లేనివాడు, తర్వాత ఓర్చుకునేవాడు. తండ్రి ఉన్నాడు కదా. మీ పిల్లల్ని మీరు ఎప్పుడైనా తీసుకుపోయి మిమ్మల్ని బయట పడేసారా? లేదు కదా. ప్రేమ కలిగిన వాడు తండ్రి ఎవరు? చాలా తులి పనులు చేస్తుంటారు మీ పిల్లలు, దొంగతనాలు చేస్తుంటారు, మిమ్మల్ని విసిగించుంటారు, మీకు నిద్ర లేకుండా చేస్తుంటారు, మనశ్శాంతి లేకుండా చేస్తుంటారు,
ఇప్పుడు కూడా నిద్ర పట్టనిట్లా పాపం, జ్ఞాపకం వస్తే నిద్ర పడతా? మరి అటువంటి పిల్లల్ని మీరు ఏమన్నా ఏం చేశారంట? ప్రేమించారు, అది ప్రేమ అంటే. క్షమించారు, అది తండ్రి మనసు అంటే. కనుక దేవుడు కూడా అలాంటి గొప్ప మనసు కలిగిన వాడే దేవుడు. ఇదిగో పాపం చేశారు కానీ మీరు అవుట్ అన్నాడు అనుకో, అందరూ చచ్చిపోయేవాడు. ఈసారి అలాంటి వాడు దేవుడు కాదు. మీరు పాపం చేశారు కాబట్టి మీ మీద కక్ష తీర్చుకుంటా అనేవాడు దేవుడు కాదు. ఇక్కడ నీతిమంతుడు ఎవరు అని అంటే నిజమైనటువంటి దేవునిని నమ్మినవాడు. చూడండి, కనుక అబ్రహాం అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి దేవుడు ఎవరు తెలియదు. ఇట్నే చంద్రుడు వస్తే చంద్రుడిని పూజించేవాడు, నక్షత్రాలు కనుక నక్షత్రాలు పూజించేవాడు, సూర్యుడు వస్తానే పొద్దున్న నమస్కారాలు చేసేవాడు, మీరే దేవుడు అరికేవాడు. అలాంటి అబ్రహాముని దేవుడు పిలుచుకొని ఏమన్నాడంటే, ఇవన్నీ వదిలిపెట్టైనా నిన్ను అనేక లక్షల మందికి తండ్రిని చేస్తానన్నాడు. అబ్రహాం ఏం చేశాడంటే అలాంటి పరిస్థితిని, అలాంటి భక్తిని వదిలిపెట్టేసి నిజమైనటువంటి ఆయన పిలుపును, నిజమైన దేవుడిని నమ్మినప్పుడు మరి ఆయన అనేక లక్షల మందికి వేలకు తండ్రిని చేశాడు. అలాంటి అబ్రహాం ఆయన అబ్రహాముగా మారాడు. కనుక ఆయన ఎలాగా నమ్మాడో ఆ నమ్మకాన్ని నీతి అనొచ్చు. అర్థమైందా? దేవునిని అందరికంటే ఎక్కువగా నమ్మడమే నీతి. సరే, ఇలాగా నీతిని నమ్మిన వాడే నీతిమంతుడు, నీతి కలిగిన వాడే నీతిమంతుడు. అర్థమైంది కదా? నరకం ఉంది, అబద్ధాలాడి బుద్ధి ఉంది కాబట్టి ఖచ్చితంగా నరకానికి పోవాల్సిందే, అవునా? కాబట్టి ఈ మరణకరమైన దినం ఎలాంటిదనంటే, ఎందుకు ఆశీర్వాదకరం అంటే, అసలు నేను ఎలాంటి వాడిని, నేను ఏ స్థితిలో ఉన్నాను, నేను ఇంకా చనిపోవాలి, అందరం చనిపోవాల్సిందే కదా. చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను అని తెలుసుకోవటానికి, అని తెలుసుకోవడం మాత్రమే కానీ కాదు. కానీ మనం రూట్ మార్చుకోవాలి. అక్కడ నరకం ఉంది, స్వర్గం ఉంది. బైబిల్ ఏం చెప్తుంది? నరకము జీవం అన్నారు దాన్ని. కాబట్టి నరకంలో యుగ యుగాలు కాలాలు. అర్థమైందా? మధ్యాహ్నం 10 నిమిషాలు ఎవరైనా ఎండకు నిలబడ్డారా ఈరోజు? ఏమి ఈ ఎండగా సార్, వేడిగా సార్, కాలిపోతుంది కదా సార్ తలకాయలు కదా. మరి నరకంలో యుగ యుగాలు కాలితే ఎట్టుంటది? అమ్మో అది. కాబట్టి నరకము తప్పించబడాలని ఎలా తప్పించబడింది అని అంటే, ఎవరు తప్పించరా. దానికోసం దేవాది దేవుడే ఆయన మానవ అవతారంలో వచ్చి మనం ఏం చేస్తే పాపమో, ఏం చేస్తే నరకానికి పోతామో అవన్నీ చెయ్యకుండా మన రూటు మార్చి మనల్ని క్షమించి మన అపరాధాలని మన్నించి, ఎట్లా మన్నిస్తాడు సార్ నేను చేసిన తప్పును ఆయనకి ఎట్లా అంటావేమో. అర్థమైందా? ఒక కొడుకుని షాప్లో పెట్టాడు తండ్రి. పెడితే వాడు ఏం చేశాడంటే దొంగతనం చేశాడు. బాగా డబ్బులు దొంగతనం చేస్తామంటే ఆఖరికి దొరికాడు. షాప్ ఆయన ఏం చేశాడంటే పట్టుకొని కట్టేశాడు. వాడికి 100 కొరడా దెబ్బలు. అర్థమైందా? వాడు తప్పు చేశాడు, వాడికి శిక్ష. ఇప్పుడు తండ్రికి తెలిసింది. పరిగెత్తుకుంటా వచ్చి ఆ షాప్ యజమానికి మా ఓటు చేసిన తప్పేనైనా వాడు ఎంత పొద్దున్న ఇచ్చాడంటే 1000 రూపాయలు అన్నాడు. నేను 2000 ఇస్తున్నాను, వదిలేస్తామంటే 2000 ఇస్తే నాకేం పర్వాలేదు, వదిలేస్తున్నా. ఇప్పుడు శిక్ష ఎవరు తప్పించారు? ఆ విధంగా ఆ అధికారం ఎవరికి ఉంది? ఆ ప్రేమ ఎవరికి ఉంది? ఆ హక్కు ఎవరికి ఉంది? తండ్రికే. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడనంటే మనల్ని విడుదల చేయడానికి ఆయన నరరూపం ఎత్తి, మానవ రూపం ఎత్తి మన దగ్గరకు వచ్చాడు. ఆయనే కృపా సత్య సంపూర్ణుడుగా, ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా ఈ లోకానికి వచ్చి తను రక్తం కార్చాడు, బలైపోయాడు, మన స్థానంలో ఆయన చనిపోయాడు విడుదల ఇవ్వటానికి. కాబట్టి ఇది క్లుప్తంగా అలాంటి దేవుని నమ్మితే మనం నీతిమంతులు అవుతాం. అర్థమైంది కదా? ఇప్పుడు నీతిమంతునికి ఇచ్చిన 5 మాటలే చెప్తాను, ఎక్కువ చెప్పను. రిఫరెన్స్ కూడా చదవద్దు మీరు. నీతి మరణము నుండి రక్షించును, సామెతల గ్రంథంలో. దాని నుంచి తప్పించడానికి మనం నీతిమంతులం కావాలి, అనగా దేవుణ్ణి మనం నమ్మాలి. 2వ పాయింట్, నీతి మార్గం నందు జీవము కలదు. కనుక దేవుని నమ్మి ఆ మార్గంలో వెళుతూ ఉంటే ఆ మార్గంలో జీవం ఉంది. జీవం అంటే బ్రతుకుతాం అంటే మంచిగా జీవిస్తాం. చండాలమైన బ్రతుకులు కాదు, మోసపూరితమైన బ్రతుకులు కాదు, ఒక కష్టపెట్టే బ్రతుకులు కాదు, ఒక నష్టపెట్టే బ్రతుకులు ఏమాత్రము. కాబట్టి నీతి మార్గంలో ఏముందంట? జీవం ఉందంట. మీ పేరు మా వాళ్ళకి. కాబట్టి వీళ్ళు వచ్చేసి దగ్గరలో ఉన్న ఊర్లో యేసు ప్రభు సువార్త ఇలా చెప్తూ ఉంటే అక్కడ అందరూ కూడా ప్రభుని అంగీకరించారంట. అయ్యా మేము పాపులమే, మేము దోషులమే, మేము చాలా తప్పులు చేశాము, కాబట్టి మేము ఈరోజు అంగీకరిస్తున్నాం, మాకు రక్షకుడు కావాలి, మేము ఆయన నమ్మి నీతిమంతులం అవుతాం
మేము ఆ జీవితాన్ని మార్చుకుంటాం, మేము ఆ నరకాన్ని తప్పించబడాలన్న తర్వాత ఆయనకి ఎంత సంతోషం వేసిందంటే చాలా సంతోషం వేసింది. అబ్బా, నా ప్రసంగానికి ఇంతమంది రక్షణలోకి వచ్చారని చెప్పి ఆయన చాలా సంతోషిస్తే ఒక బుడ్డోడు పరిగెత్తుకుంటా వచ్చి, సార్ 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 మీరు ఈ ఊరికి రావాలని, ఇక్కడ మా వాళ్ళందరూ నరకానికి పోతారు, వాళ్ళకి దేవుని వాక్యం చెప్పాలని ఒక ఆమె ప్రార్థన చేస్తూ ఉంది సార్ అని. రోజు ప్రార్థన చేస్తూ ఉంది. అప్పుడు నాకు ఆసక్తి కలిగిందండి. ఎవరైనా కోలపడి గుడిసిలో ముసలాం ఎవరు లేరు కూర్చొని ప్రార్థన చేస్తాం. దేవుని తెలుసు, అయ్యా పాలు యాంగిచ్చారు, ఇచ్చారు, పెద్ద దైవజనుడు, నేను ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నా మా వాళ్ళందరినీ కాపాడాలని, రక్షించాలని. కాబట్టి ఈరోజు వచ్చాడంట, ఒక్క ఆత్మ కూడా తక్కువ కూడా అందరూ రక్షించబడాలని చెప్పి అవి ఏడ్చి ప్రార్థన చేస్తా ఉంటే వచ్చి విని ఆయన గుడిసెలోకి వెళ్ళి అన్నాడంట, ఇదంతా నా ప్రసంగం ఏమో అనుకున్నా, నేను వాక్యం చెప్తే అనుకున్నా. కాదమ్మా, నీవు ప్రార్థన వలన మీ వాళ్ళందరినీ, మీ ఊరు వాళ్ళందరినీ కాపాడుకున్నా. ఆమె ఏమైపోయింది ఇప్పుడు? ఘనతకెక్కింది, వాళ్ళందరి యొక్క రక్షణకు ఆమె కారణం. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, ప్రభువా వాళ్ళందరినీ రక్షించండి, నన్ను రక్షించావు, నాకు నీ మాట విన్నాను, నన్ను కూడా మా వాళ్ళు కూడా కాపాడండి, ఈ నరకాన్ని తప్పించండి. మా బంధువులు కూర్చొని దేవుని గురించి ప్రార్థన చేస్తే మీ జీవితంలో మారిపోవాలి. అది గుర్తుపెట్టుకోవాలి, సరేనా? కాబట్టి ఘనతకి ఎక్కువ కారణం, మన ఘనతకి మనకు విలువ వస్తుంది. తర్వాత 5వది, నీతిని విత్తు వాళ్ళు శాశ్వతమైన బహుమానము. నీతిని విత్తడం అని అంటే మనం వదిలేస్తే ఎట్లా వస్తే మీ అందరూ తెలుసు. కాబట్టి మంచి పనులు చేస్తే, అంటే నీతి అంటే చెప్పాను, దేవుని నమ్మే పనులు, ఇంకొకరు నమ్మునట్టుగా చేసే పనులు అన్ని విత్తనం చేస్తే మనకేమో మంచి 5 మాటలు చాలా. జీవము కలిగినటువంటి దేవుని మనం నమ్మడం అనేది అది ధనికరం. ఈరోజు మీ అందరికి కూడా ఆయన గురించి వినేటువంటి అవకాశం వచ్చింది. భోజనం ఈ రోజు వస్తుంది, ఇంకొక రోజు వస్తుంది, ఇంకొక రోజు వస్తుంది, అది డిఫరెంట్. కానీ దైవ సంబంధమైన ఆహారము దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వారికి మాత్రమే, సరేనా? నేను ఇప్పుడు ఆశ అంటే మీ అందరి కోసం ప్రార్థన చేయాలని కోరుతున్నా, నేను నీతిమంతులుగా మారాలని కోరుతున్నా. మీకు ఇష్టమైతే నేను చేస్తాను, లేకపోతే లేదు. రైట్, ఎవరికి ఇష్టం కొంచెం చేతులు ఎత్తండి. రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్, రైట్ రైట్ గుడ్. ప్రార్థన చెప్పాలి, మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో, ఈ దినంలో మీ ఏర్పాటు చొప్పున ఈ కూడికి జరగడం ఎంతైనా ఆయన మా అందరికి సంతోషకరం, దీవెనకరము, ఆశీర్వాదకరం. వాక్యమైన బిడ్డల్ని తండ్రి ఆదరించండి. ఎవరు పలకరించలేనటువంటి బిడ్డలు దేవా మరి ఒంటరిగా ఉన్నారు దేవా, మీరు ప్రేమించారు, మీరు వారిని పోషిస్తూ ఉన్నారు, ప్రేమతో మీ బిడ్డను పంపిస్తూ ఉన్నారు. కనుక మరి ఒకసారి అట్టి మీ కృపను వారి మీద ఆయన ప్రోక్షించండి. మా మధ్యకు ఎంతోమంది అన్యులు వచ్చున్నారు దేవా తల్లి, వారు కూడా ప్రభుని అంగీకరించారు. సృష్టికర్తను ఎరుగుట ఎంతైనా శ్రేష్టకరమైనటువంటి దీవెన. ప్రతి బిడ్డను మీరు దీవించి ఆస్వాదించి మీరు ఆయన పొందినారు. ఇది మొదలుకొని ఒక మంచి మార్పు, ఆరోగ్యం అనుగ్రహించండి, క్షేమాన్ని అనుగ్రహించండి. మీ నామకి సమస్త మహిమగంత ప్రభావం ఆరోపిస్తున్నాం. అంత మాత్రమే కాదు, కానీ ఈ దినం ఇక్కడ అరేంజ్ చేసినటువంటి భోజనం వారికి అందించినటువంటి కుటుంబాన్ని మరింతగా దీవించండి. వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఆ స్థానంలో ఆయన బ్రదర్ మీరు మహిమలోకి పిలుచుకున్నాడు అంటే శామ్యూల్ జాన్ గారు, ఆ స్థానంలో మీరుండి ఆ కుటుంబాన్ని మీరు లీడ్ చేయమని, ఆశీర్వదించమని, మరి ఎక్కువగా బిడ్డలను మీరు దర్శించి వెలిగించమని క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు భూలోకంలో. ఆ నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు కనుక మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు, మనల్ని నీతిమంతులుగా చేయటానికి. కాబట్టి దేవుని నీతిని మనం ఆహ్వానించాలంటే మనం ఒప్పుకోవాలి, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు నీతిమంతులుగా తయారై దేవుని రాజ్యానికి మనం వారసులు అవుతాం. కాబట్టి సార్ కోసం, కెనడాలో ఉన్నటువంటి బాబు భాస్కర్ కోసం మనం కూడా మీరందరూ ప్రార్థన చేయాలి. మరి ముఖ్యంగా ఈరోజు ప్రార్థనా కూడికను ఏర్పాటు చేసినటువంటి శామ్యూల్ జాన్ గారి కుటుంబం కోసం మీరందరూ ప్రార్థనలు చేయమని, వారికి 2 కుమారులు, వారి కోసం ప్రార్థన చేయండి. మరి చివరిగా ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ వినుప సిస్టర్ కొన్ని మాటలు తెలియజేయాల్సిందిగా మనం చేస్తాం. ప్రభునందు
ప్రియమైన చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి క్రీస్తు యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. మరి వాక్య సందేశాన్ని అందించినటువంటి వరప్రసాద్ సార్ గారికి మా హృదయపూర్వక వందనాలు, సురేష్ బాబు సార్కి మా హృదయపూర్వక వందనాలు. అదే రీతిగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో క్రమంగా నిర్వహించినటువంటి పీటర్ సార్ గారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా ఈ యూసీవై టీంకి అధ్యక్షత వహిస్తూ అన్ని విషయాల్లో మా సహోదరుడు వినీత్ కుమార్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క కూటాన్ని ఏర్పాటు చేయడం ఎందుకంటే మా మామగారు చనిపోయి 3 సంవత్సరాలు గడిచింది కనుక ఈ యొక్క ఆదరణ కూటాన్ని మీ మధ్య జరుపుకుంటకు దేవుడు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయం అని నేను సంతోషిస్తున్నాను. అంటే వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకున్నడం ఎంతో ఆశీర్వాదకరం. అంటే మా తల్లిదండ్రులుగా మేము, మా తల్లిదండ్రులు ఏ రీతిగా అయితే ఉంటారో ఆ స్థానంలో మీరు ఉన్నందుకు మిమ్మల్ని ఒకసారి పలకరించి వారి యొక్క జ్ఞాపకార్థ కూటం రోజు మీకు భోజనం ఏర్పాటు చేయాలనే ఆశ మా తల్లిదండ్రులు కూడా వారి యొక్క ఆశ కనుక వారి కుటుంబ పక్షంగా మేము మీ దగ్గరికి వచ్చి ఉన్నాం. కనుక మా అక్కకు 2 పిల్లలండి, మగ పిల్లలు. వారి గురించి ప్రార్థన చేయండి. వాళ్ళు ఇప్పుడు యవ్వన ప్రాయంలో ఉన్నారు. వారి ఉద్యోగ నిమిత్తం వారి కొరకు మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా మా అక్క గురించి కూడా ప్రార్థన చేయాలి మీరు. ఏంటంటే తను ఉద్యోగం చేస్తూ ఉంది మహిళా పోలీసుగా సచివాలయంలో. తన ఆరోగ్యం నిమిత్తం ముఖ్యంగా కుటుంబ బాధ్యతను ఏ విధంగా నిర్వహించాలో తన గురించి కూడా ప్రతి ఒక్కరు మీరు ఒక తల్లిదండ్రులుగా ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకోమని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అదే రీతిగా ఈ యొక్క మా ఆహ్వానాన్ని మన్నించి యూసీవై టీం వారు అలా ప్రయాసగా అల్లూరు నుంచి వచ్చిన్నారు, బట్రకావుల నుంచి వచ్చిన్నారు, కోవూరు వాస్తవ్యులు కూడా ఇక్కడ ఉన్నారు కొంతమంది. వారందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ భోజనాలు ఏర్పాటు చేయబడి ఉన్నాయండి. ప్రతి ఒక్కరూ ఆ యొక్క ఆహారాన్ని భుజించి ఆ బిడ్డల నిమిత్తము ఆ యొక్క కండే శామ్యుయల్ జాన్ అంటే మా మామగారు తన యొక్క కుటుంబం గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుచున్నాను. జాషువా పాస్టర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు సార్. థ్యాంక్ యూ వనండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం నిరంతరం మనకును, మరి ఈరోజు మహిమలో ప్రవేశించినటువంటి సహోదరుడు శామ్యుయల్ జాన్ గారి కుటుంబానికి, ఇప్పుడున్న వృద్ధులకు సదాకాలంలో తోడుగా ఉండి తన ప్రేమతో తనకు తావరించి సత్య మార్గంలో నడిపింపజేసి జీవములోనికి ప్రవేశించేందుకు ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించగలరు. థ్యాంక్ యూ. ఇస్తాను వాళ్ళు పెట్టేది ఎంత మాట్లాడుతుంది తెలివి నా వెనకాల ఆడికెళ్తే నేను అర్థమైపోతా నుంచి చిరచీలా कोई बात नहीं ఇది ఎవరు
అడవులు ప్లేట్లు లేచా అసలు ఏం చెప్పండి నన్ను అట్టాకి వీడియో తీస్తుంటాడు అన్న అక్కడ గమ్ముకు వచ్చేసండి మళ్ళీ మనం దూరం వెళ్ళాలి కదా వచ్చి అయిపోయింది వాళ్ళు వాళ్ళు అయిపోయింది అన్న కూతురు నాకు ఇద్దరు కూతురు అబ్బాయికి చెప్పారంట కదా చపాతి ఇడ్లీ కావాలి సార్ చెప్పండి పడతచ్చు నేను ప్రోత్సహించేవాడిని కానీ
ఆరాధనా నీవి జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిములు నీకే నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నీ తోటలోనే ద్రాక్షవల్లితో నీ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను హంటగట్టి స్థిరపరిచావా నన్ను హంటగట్టి స్థిరపరిచావా జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే